Everyone, this is Swapna. Day 8 lo fourth question. How does hormonal imbalance, especially in women, in PCOD contribute to hair thinning and hair fall? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో హెయిర్ ఫాల్ అనేది ఒక కామన్ ఇష్యూ. దీనికి చాలా రకాల కాజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హై ఆండ్రోజన్స్ అనేటివి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాలిక్యూల్స్ మినియాచురైజేషన్, అంటే ఇక్కడ హెయిర్ రూట్స్ అనేవి చిన్నగా అయిపోతాయి. సో అధిక ఆండ్రోజన్స్ వల్ల ఈ హెయిర్ రూట్స్ అనేటివి వీక్ అయిపోయి హెయిర్ థిన్నిగా అయిపోవడం, పల్చగా అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇక్కడ అధిక ఆండ్రోజన్స్ ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ హార్మోనల్ స్ట్రెస్ వల్ల ఈ హెయిర్ సైకిల్ అనేది టెలోజన్ ఫేజ్లోకి వెళ్ళిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తాయి. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్ట్రెస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, విటమిన్ డి, విటమిన్ B12, ఐరన్ డెఫిషియన్సీ ఉండి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు హెయిర్ ఫాల్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం హెల్దీ డైట్ ఫాలో అయ్యి ఈ న్యూట్రిషన్ గ్యాప్ని ఫిల్ చేసుకొని మనము ఐడియల్ వెయిట్లో ఉండి అదేవిధంగా పీసీఓఎస్ని కనుక మనము రివర్సల్ చేసుకుంటే కనుక ఈ హెయిర్ ఫాల్ ఇష్యూని కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.